సో తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి ఫిబ్రవరి 25 నుంచి. అదేవిధంగా సెకండ్ ఇయర్ ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. పరీక్షల సమయం దగ్గర పడింది కాబట్టి రివిజన్పై దృష్టి పెట్టండి విద్యార్థులందరూ కూడా. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విద్యా వార్తల్లో ఇప్పుడు మనం చూసినట్లయితే సో ఏపీ ఇంటర్ థియరీ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయినాయండి ఈరోజు. సో దానికి సంబంధించినటువంటి వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 9552300009. సో ఈ నెంబర్కి కానీ మీరు కానీ వాట్సాప్ చేసినట్లయితే మీకు థియరీ హాల్ టికెట్స్ అనేవి మీకు పంపించబడతాయి. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. హాల్ టికెట్స్ విడుదల అయ్యేదా కాబట్టి మీ కళాశాల ప్రిన్సిపాల్ని సంప్రదించి కూడా మీరు వీటిని హాల్ టికెట్స్ని తీసుకోవచ్చు. ఏపీ ఎంసెట్ అయితే మార్చి 7వ తారీఖు వరకు డెడ్ లైన్ ఉంది. అదేవిధంగా ఏపీ ఐసెట్ అయితే మార్చి 2వ తారీఖు వరకు డెడ్ లైన్ అనేది ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రజెంట్ కొనసాగుతూ ఉంది. సో కీ డేట్స్ స్నాప్షాట్ ఒక జేఈ రిజల్ట్స్ వచ్చేసి 16వ తారీఖు వస్తున్నాయండి. ఏపీ ఇంటర్ హాల్ టికెట్స్ అనేవి ప్రస్తుతానికి రిలీజ్ అయినాయి థియరీ ఎగ్జామ్ సంబంధించినటువంటి. టీఎస్ ఎంసెట్ వచ్చేసి రేపు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 19వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నీట్ డెడ్ లైన్ మార్చి 8వ తారీఖు వరకు ఉంది కాబట్టి సో ఈ యొక్క ముఖ్యమైన తేదీలను తల్లిదండ్రులు వాళ్ళ అవసరాన్ని బట్టి స్నాప్షాట్ తీసుకోండి. సో ఈ డేట్లు మిస్ అవ్వకుండా చూసుకోండి. సో ఎడి9 బులెటిన్ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని, ఎడ్యుకేషన్ రిలేటెడ్ సమాచారాన్ని మీకు ముందుకు తెస్తూ ఉంటుంది కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా బెల్ బటన్ నొక్కినట్లయితే డే టు డే బులెటిన్ అప్డేట్స్ మొట్టమొదటి ఎడ్యుటెక్ బులెటిన్ అండి. ఇది ఎడ్యుకేషన్ సంబంధించి సీవియర్గా అన్ని అప్డేట్స్ కూడుకున్నటువంటి ఛానల్ ఇంతవరకు అయితే మనకు తెలియలేదు. ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో కూడా లేదు కాబట్టి సో మీరు ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ప్రాపర్గా బెల్ బటన్ నొక్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు 10 రకాలైనటువంటి న్యూస్ పేపర్ అంతా తిరగాల్సిన అవసరం లేదు. సో స్టేక్ హోల్డర్స్ అయినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కానీ, ప్రిన్సిపాల్స్ కానీ, లేదా కాలేజీ యాజమాన్యాలు కానీ, లేదా పేరెంట్స్, స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా స్టేక్ హోల్డర్స్ కిందకే వస్తారు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.